నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కేసులో చిక్కుకున్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో ఉన్న అరవింద్ తాజాగా ఢిల్లీ జలమండలిలో చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులోనూ ఈడీ నోటీసులు పంపింది. మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో కేజ్రీవాల్ను అధికారులు ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం అతని స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేయనుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసును నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. డీజేబీ కేసులో కూడా అరవింద్ అక్రమంగా డబ్బు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. జలబోర్డు కేసు దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరిలో కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్, ఆప్ రాజ్యసభ ఎంపీ ఎన్డీ గుప్తా, డీజేపీ మాజీ సభ్యుడు శలభ్ కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ పంకజ్ మంగల్తో పాటు మరికొందరిపై ఈడీ దాడులు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్లో మాజీ చీఫ్ ఇంజనీర్ డీజేపీ జగదీష్ కుమార్ అరోరా ఎన్కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీకి డీజేపీ కాంట్రాక్ట్ను మొత్తం 38 కోట్ల రూపాయలకు అందించినట్లు ఆధారాలు ఉన్నా అవి బదిలీ కాలేదని ఈడీ గుర్తించింది. అంతేకాకుండా ఈడీ జనవరి 31న ఈ కేసులో అరోరా అనిల్ కుమార్ అగర్వాల్ అనే కాంట్రాక్టర్ను అరెస్టు చేసింది. ఎన్కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నకిలీ పత్రాలను సమర్పించి బిడ్ను పొందిందని అరోరా కంపెనీలో అవకతవకలు జరిగాయని తెలిపింది. ఎన్కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత అరోరా నగదు మరియు ఆన్లైన్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశాడని, ఆప్తో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తులు సహా డీజేబీలో వ్యవహారాలను నిర్వహిస్తున్న వివిధ వ్యక్తులకు ఈ డబ్బులు వెళ్లిందని ఈడీ తెలిపింది. ఇలా అక్రమంగా వచ్చిన డబ్బును ఆప్ ఎన్నికల నిధులుగా మళ్లించిందని చెప్పింది. అంతేకాకుండా 2021-22 రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీ నుండి లంచం డబ్బును అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోనే పార్టీ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించిందని పేర్కొంది. డీజేపీ కాంట్రాక్టును ఎక్కువ ధరకు అందించారని ఫెడరల్ ఏజెన్సీ పేర్కొంది. ఒప్పందం విలువ 38 కోట్ల రూపాయలు కాగా కాంట్రాక్టు కోసం కేవలం 17 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని ఈడీ గుర్తించింది. అయితే కేజ్రీవాల్ తాజాగా ఈడీ సమన్లు ఇవ్వడం ఇది 9వ సారి. గతంలో 8 సార్లు ఇచ్చిన నోటీసులు లిక్కర్ కేసుకు సంబంధించినవి కాగా ఇవి మాత్రం జలబోర్డులో జరిగిన అక్రమాలకు సంబంధించినవి ఆప్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. మద్యం కేసులో కేజ్రీవాల్ను అరెస్టు చేయలేమని భావించిన కేంద్రం ఇప్పుడు మరో తప్పుడు కేసుతో ఆప్ సుప్రీమోను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగానే తాజా సమన్లు అని ఆరోపించారు. ఈ జలబోర్డు కేసు గురించి ఎవరికి తెలియదని, ఇదో తప్పుడు కేసు అని ఆప్ పార్టీ నాయకురాలు అతీషి పేర్కొన్నారు.